ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, జీవం కలిగిన తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, గడిచిపోయినటువంటి నిన్నటి రాత్రి అంతను కూడా మీ రక్షణ మాకు దయచేశారు నాయన. అవును ప్రభువా, ఎంతో మంది ఈరోజు చూడాలని అనుకున్నారు, అయినప్పటికీ అయా చూడలేకపోయారు, గతించిపోయారు. కానీ మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. వారికంటే మేమేదో మంచివారమని, భక్తిపరులమని, జ్ఞానవంతులమని, ధనవంతులమని కాదు, కానీ కేవలం మీ కృపా సహాయము వలననే ఈ రోజున మేము సజీవులంగా ఉన్నాము అని గుర్తెరిగి అయా తగ్గింపు జీవితం కలిగి విశ్వాసముతో ఈ రోజును కొనసాగించే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అని కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో భక్తుడు అంటున్నట్లుగా, అవునయ్యా, ఈ రోజున ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కోరికను సిద్ధింపచేయండి తండ్రి. వారు చేస్తున్న ఆలోచన యావత్తును కూడా సఫలపరచండి. మీరు ఈరోజు వాగ్దానం చేసిన రీతిగా అద్భుతంగా వారందరూ కూడా అయా ఆశీర్వదింపబడే కృప చూపించండి. అయా, వారు ఏ కోరికలు కలిగి ఉన్నారో మీకు తెలుసు. ఆ కోరికలన్నీ కూడా మీ చిత్తానుసారంగా వారి జీవితాల్లో స్థిరపరచండి నాయన. వారిని చూసి నవ్విన వారే వారి దగ్గరకు వచ్చి వారిని ఘనపరిచేలాగున, మీ నామాన్ని మహిమపరిచేలాగున మీరే ప్రతి బిడ్డకు తోడై ఉండమని, ప్రతి ఆలోచనను కూడా అయా మీరే నెరవేరుస్తూ రమ్మని బ్రతిమాలుతున్నాం ప్రభువా. ఈ ఉదయకాలమున అనేక మంది బిడ్డలు ఈ ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవిస్తున్నారు. వారిని బట్టి కూడా మేము అడుగుతున్నాం తండ్రి, సహాయము దయచేయండి తండ్రి. అయా, వారు జ్ఞానము కలిగి, వివేచన కలిగి, బలము కలిగి వారి వారి కార్యాలలో ముందుకు సాగే కృప చూపించండి. చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి. ఆటంకంగా ఉన్న వ్యక్తులను, అడ్డుగోడలను, పరిస్థితులను అన్నిటినీ కూడా తొలగించండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా 100 ఆశీర్వదింపబడే కృప చూపించండి నాయనా. ఎస్ లార్డ్, అదే రీతిన ప్రభువా, నూతనమైన కార్యాలు ప్రారంభిస్తూ ఉన్నారు. ఆ కార్యాలను మీరు స్థిరపరచండి తండ్రి. అదే రీతిన నాయన, ఆగిపోయిన కార్యాలను బట్టి కూడా చింతిస్తున్నారు. చింత యావత్తు మీ మీద వేసి వారు ముందుకు వెళ్ళే కృపా సహాయము దయచేయండి నాయన. ప్రభువా, ఈ రోజున ప్రయాణాలు కూడా క్షేమముగా కొనసాగుటకు సహాయము దయచేయండి. ఎవరికి ఏ హాని, ఏ ప్రమాదం, ఎటువంటి ఇబ్బందులు మార్గంలో కలగకుండా, జరగకుండా ప్రతి ఒక్కరము కూడా మరలా మా ప్రాంతాలకు క్షేమముగా చేరుకోవడానికి సహాయము దయచేయండి ప్రభువా నాయన. అదే విధముగా ఆర్థికంగా ప్రతి ఒక్కరిని బలపరచండి. ఆత్మీయ జీవితాన్ని మీరు కట్టండి నాయన. సాక్ష్యాన్ని కోల్పోకుండా కృప చూపించండి. ఏ అనారోగ్యము ఈరోజు ఏ బిడ్డ ధరికి రాకుండా మీరే వారికి తోడై ఉండండి తండ్రి నాయన. ఆకలి బాధలు ఏ బిడ్డ కలిగి లేకుండా సమృద్ధైన భోజనము చేత వారిని సంతృప్తి పరచమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. అయా, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు. చదివినవి అన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే మంచి జ్ఞాపక శక్తి చేత బిడ్డలను నింపమని అడుగుతున్నాం ప్రభువా. అయా, అదే రీతిన హాస్పిటల్స్కి వెళ్తున్నారు. రిపోర్ట్స్, చెకప్స్ అన్నిటిని మీకు అప్పగిస్తున్నాం. ప్రతి విషయంలో అనుకూలంగా వారికి ఆ రిపోర్ట్లు మార్చబడే కృప చూపించండి. ఆపరేషన్స్, డెలివరీస్ అన్ని కూడా అయా సజావుగా, క్షేమముగా జరుగుటకు సహాయము దయచేయండి. గృహములలో ఒంటరిగా ఉంటున్నారు. ఎవరు కూడా వారి దగ్గరకు వచ్చి వారిని ఇబ్బందులకు గురి చేయకుండా, ఏ సమస్య వారిని పలకరించకుండా ఈ రోజంతా వారి గృహము చుట్టూ మీ కంచె దయచేయండి నాయన. కాపుదల దయచేయండి ప్రభువా నాయన. అదే విధంగా ఈ లోకమాయలో ఏ బిడ్డ పడిపోకుండా, మరలా పాపానికి ఆకర్షితులుగా అవ్వకుండా, ఎవరి చేతుల్లో మోసపోకుండా, మీరిచ్చిన కాలాన్ని వృధాపరచకుండా వాక్య జ్ఞానముతో ప్రతి ఒక్కరిని కూడా నింపండి తండ్రి. అయా, మీ నామానికి ఆయాసకరమైన క్రియలు, పనులు
మాటలు చేతలు ఏవిను మా ద్వారా ఈరోజు జరగకుండా మీ నామాన్ని ఘనపరిచే విధంగానే మేము ఉండుటకు కృప చూపించమని, అనేకులకు ఆశీర్వాదకరంగా మా జీవితాలు ఈ రోజున మార్చమని, ప్రశాంతముగా నెమ్మదిగా గొడవలు లేని జీవితం మాకు మీరు ఈరోజు దయచేయమని, మీ సహాయమును బట్టి క్రొత్తగా సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి. అందరినీ పేరు పేరున వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. అయా, మాకు తెలిసినటువంటి కొన్ని మాటలు ఈ యొక్క ప్రార్థనను కూడా అనేకులకు మేము పంపించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.